హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్, డిబేటబుల్ టాపిక్. కొందరు నన్ను పొగుడుతారు, కొందరు నన్ను తిడతారు. ఏది ఏమైనా లైఫ్ టైం ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. ఏంటా అనుకుంటున్నారా? కంఫర్టబుల్ వేర్ ఫర్ లేడీస్ అండ్ జెంట్స్. అందులో ఇంకా ఏంటి, ఎస్పెషల్లీ నైట్ వేర్. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. లేడీస్కి అంటే ఇప్పుడు మన జనంగా జెంట్స్కి లేడీస్కి చూసుకుంటే ఇంట్లో పనులు చేసుకొని ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కంఫర్ట్గా చాలామంది చెప్పే వర్డింగ్ నాకు నైటీ అనే వర్డ్ లేడీస్కి కంఫర్టబుల్ వేర్ అట, జెంట్స్కి షార్ట్స్, వాళ్ళకి అది కంఫర్టబుల్ వేర్ అట. ఓకే ఫైన్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్, ఎందుకంటే ఎవరు కంఫర్టబుల్ వాళ్ళది. కానీ ఒక క్వశ్చన్ అడుగుతాను మామూలుగా, ఎందుకంటే ఇది ఇద్దరికి సంబంధించింది ఉంటుంది. జనరల్గా మనం లేడీస్ టాపిక్స్ స్టార్ట్ చేసుకుంటాం, ఎందుకంటే ప్రిఫరబుల్ మనం లేడీ, బీయింగ్ ఏ లేడీ నేను చెప్పాలి కాబట్టి మనం ఆలోచించుదాం. అసలు నైటీ పేరులోనే అది అసలు అర్థం చేసుకునే దాంట్లో నైటీ అంటేనే నైట్ వేర్, రాత్రిపూట కంఫర్ట్గా ఫ్రీగా ఉండడం కోసం వేసుకోవడానికి నైటీ అని కదా. అంటే కొంచెం హెవీ క్లాత్స్ అవి వేసుకుంటే ఇబ్బంది పడతారు స్లీప్ టైంలో అని చెప్పి మనకి బ్రీతింగ్ అవి ఉండాలి కాబట్టి నైటీ వేసుకుంటారు. ఒకప్పుడు స్లీప్ ఏమీ లేవు, ఇవన్నీ అలా స్లోలీ సొసైటీ మారుతుంది, కల్చర్ మారుతుంది, ఫ్యాషన్ మారుతుంది, కంఫర్టబిలిటీ పెరిగింది, మన ఇండివిజువాలిటీ పెరిగింది, డ్రెస్సింగ్లో మన ఇంట్రెస్ట్ మనకు పెరిగింది. కాబట్టి సో ఇవన్నీ యాక్సెప్ట్ చేద్దాం, దేన్ని మనం తప్పు పట్టకూడదు, ఎందుకంటే వీ షుడ్ చేంజ్ సో అకార్డింగ్లీ టు ద సొసైటీ. ఓకే ఫైన్, కానీ దానికి లిమిట్స్ ఉంటాయి కదా. నైటీ అన్నందుకే పేరులోనే నైటీ అంటే నైటీ రాత్రిపూట వేసుకునే ఒక వస్త్రం అనే అర్థం. మినిమం నాలెడ్జ్, నేనేమి దాన్ని డిక్షనరీలో అది మీనింగ్ ఉందా, అర్థం ఉందా, ఇవన్నీ నేను లాగి పీకి రీసెర్చ్ చేయలేదు. కానీ మామూలుగా మనం అసలు రాత్రిపూట నైటీ వేసుకుంటే కంఫర్ట్ అంటే నేను వేసుకుని. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఇనీషియల్ డేస్లో నైటీ కనిపెట్టిన కొత్తలో ఇది రాత్రిపూటకే కేటాయించేవాళ్ళు. నిజంగా చాలా డెలిజెంట్గా వాడే వాళ్ళు ఉన్నారు. అండ్ ఇంకో మాట, కొంతమంది లేడీస్ దే విల్ నెవర్ ఎవర్ యూజ్ దీస్ నైటీస్. పద్ధతి అంటే నైటీ వేసుకుంటే పద్ధతి లేదని కాదు, వాళ్ళకి అదే కంఫర్ట్. శారీస్లోనే ఉంటే 365 days లైఫ్ టైం శారీస్లోనే ఉంటారు, డ్రెస్సెస్ వేసుకున్న వాళ్ళు లైఫ్ టైం డ్రెస్సెస్లోనే ఉంటారు. వాట్ ఎవర్ వేర్ దే వాంట్, బట్ ఎప్పుడు రాత్రిపూట నైటీ వేసుకోవాలి. ఇప్పటికీ మన పెద్దలు చూడండి, ఎవరైనా నైటీలు తెలుసా వాళ్ళకి? ఎవరికే తెలియదు. ఇవన్నీ 80s నుంచి పుట్టిన వాళ్ళందరికీ మెజారిటీ ఇప్పుడు నైటీస్ అవి ఎక్కువ ఫేమస్ అయ్యాయి. కానీ 80sలో ఉన్న వాళ్ళు కూడా నైటీ అంటే దాని ఎక్స్క్లూజివ్ రాత్రిపూటే వేసుకుంటారు. దాని తర్వాత నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, నా సామి రంగా, ఉదయం లేస్తూనే ఫ్రెష్ అయిపోతారు, పోనేదో ఏదో కొంపలు అంతవరకు బీరువాలు తీస్తే ఇలా పడిపోయే బట్టలు ఉంటాయి. చీరలు అవనివ్వండి, డ్రెస్సెస్ అవనివ్వండి, ఇంకేమైనా మోడల్స్ అవనివ్వండి, జీన్స్ ఇంకేమైనా అవనండి, ఆడవాళ్ళ బీరువాలు ఎస్పెషల్లీ ఆడవారి అలమార్లు ముట్టుకుంటే పడిపోయే బట్టలు ఉంటాయి. కట్టుకోవడానికి ఏమీ లేవంటారు, కొనుక్కోవడానికి బోల్డ్ ఛాన్సెస్ ఉన్నాయంటారు. ఇన్ని ఉన్నా పట్టు, సిల్క్, ఇంకోటి కాటన్, ఎన్ని రకాల వెరైటీస్ ఆఫ్ క్లోత్స్ ఉన్నా కంఫర్టబిలిటీ ఆఫ్ వేరింగ్ ఏంటి అంటే నైటీ అంటారు. ఓకే వీ యాక్సెప్ట్. మరి ఇవన్నీ ఆపచ్చు కదా కొనుక్కోవడం. ఉదయం వేర్ ఏదైనా బయటకు వెళ్ళినా ఉదయం వేర్ కొనేసుకోవాలి, సాయంత్రం మధ్యాహ్నం వేర్ అంటే ఉదయం ఫంక్షన్స్కి అయితే శారీస్ కట్టేసుకోవాలి, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలంటే డ్రెస్సులు వేసేసుకోవాలి, అన్నీ వేసుకోవాలి. నైట్ అయినప్పుడు నైటీస్ కొనుక్కోవడంలో మాత్రం ఎక్కడ తగ్గరు, అన్నీ కొనేసుకుంటారు, అన్ని వెరైటీస్ కొనుక్కుంటారు. కానీ వేసుకునేది ఏంటి, ఒక దీక్షా వస్త్రం లాగా నైటీ ఉదయం నుంచి రాత్రి వరకు అదే నైటీ. ఇంకా మా మావయ్య ఈ నైటీని డేరా గుడ్డ అంటాడు, అంటే పైనుంచి కింద వరకు ఒకటే వేసుకుంటారు కదా. వచ్చేమ్మా వేసుకుందమ్మా డేరా గుడ్డ అని అంటారు. నేను తక్కువ చేయటం లేదు, కాకపోతే ఒక బయటికి వెళ్ళడానికి ఉపయోగించని నైటీని, బయట కూర్చోవడానికి గుమ్మాల ముందు కూర్చొని నైటీల్ని, లేకపోతే జస్ట్ ఎవరైనా ఇంటికి వెళ్ళడానికి ఉపయోగించిన నైటీని ఇంట్లోనే ఉదయం నుంచి రాత్రి వరకు ఎందుకు వేసేసుకోవడం? దానికి పేరు ఉంది కదా, లెట్స్ యూటిలైజ్ ఇట్. మన పార్ట్నర్సే అవనివ్వండి, మన ఒకసారి తండ్రిని ఆలోచించండి, అమ్మాయిని ఒక డ్రెస్లో చూసుకొని, ఒక చీరలో చూసుకొని ఎంత ముచ్చట పడిపోతారు ఆ తండ్రి. ఉదయం నుంచి రాత్రి ఒక డేరాగుడ్డలో ఆ నైటీలు వాటిల్లో చూస్తే తండ్రి కాబట్టి ఏమనరు, అన్నదమ్ముడు కాబట్టి ఏమనరు. ఒక్కొక్కసారి స్పౌజెస్ ఉంటారు కదా, హస్బెండ్, వాళ్ళు అంటారు, ఇంటే బీరువా ముట్టుకుంటే అన్ని చీరలు పడిపోతాయి, అన్ని డ్రెస్సులు పడిపోతాయి, అన్ని ఇంకోటి పడిపోతాయి.
వేసుకోవడానికి ఏమీ లేవా, ఇదే నైటీయా అని విసుక్కునే స్టేజెస్ కొంతమంది క్రియేట్ చేస్తారు. అందుకని నేను ఇది కంప్లైంట్ అంటం లేదు, మన పర్సనల్ లైఫ్లో మనం చాలా అబ్జర్వ్ చేయాలి. అంటే వేసుకోండి, కంఫర్టబిలిటీ. ఎవ్వరూ మన కంఫర్ట్ను వదిలి బియాండ్ అవర్ కంఫర్ట్ లెవెల్స్ ఏది చేయమని అన్నాం. యాజ్ అందులో ఉమెన్గా మన కంఫర్ట్ మనకు ముఖ్యం, కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది. లిమిటైజ్ యువర్ కంఫర్టబిలిటీ. నైటీ కంఫర్ట్ ఫైన్, ఈవినింగ్ వేర్ వేసుకోండి. నిజంగా నువ్వు నైటీ వేసుకుని బయటకు వెళ్ళలేనప్పుడు నైటీ వేసుకుని రోజంతా ఎందుకు గడిపేస్తావు? నైటీలే తక్కువకి వస్తున్నాయి, అవి 500-600 వస్తుంది. దాని బదులు ఒక టాప్, ఒక బాటమ్ కొంటే 4-5 బాటమ్స్ టాప్స్కి వేసేసుకోవచ్చు. అంటే మనల్ని మనం కొత్తగా మార్చుకోవాలి అనుకుంటే, అంటే మనం ఎప్పుడు అదే నైటీలో ఉదయం నుంచి రాత్రి వరకు 365 ఉండి ఇలా తుడుచుకుంటూ అలా తుడుచుకుంటూ ఇలా ఎత్తుకుంటూ లుంగి ఇలా కట్టుకుంటూ ఇవన్నీ చేసి మనం డల్ అయిపోతాం. బేసిక్ పాయింట్ అది నాది. సో మనం యాక్టివేట్ చేసుకోవాలంటే ఉన్న బట్టలు వాడండి. మనం ఉరుక్కున్నదే మనం బాగా వేసుకొని మనం హ్యాపీగా ఫీల్ అవ్వడం కోసం. ఆ హ్యాపీనెస్ మనం ఎంజాయ్ చేయాలంటే ఆ నైటీల్ని ఏ టైంలో వేసుకోవాలి. అఫ్ కోర్స్ కొన్ని టైమ్స్ ఉంటాయి వి ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్, ఒక 3 days 5 days అని, అప్పుడు వాడు కాదనలేదు. 365 అదే వేసుకుని డేరాగొడ్డలు తిరిగేస్తాను కొన్ని అవే కొంటానా అంటే అవి కొనరు. అవి కొంటూ వాటి చీరలు కొనాలి, డ్రెస్సులు కొనాలి. ఇవి ఆపరు, అవి వేసుకోరు, ఇవి వేయడం మానరు. అన్నీ ఉంటాయి. బీరువా ఓపెన్ చేస్తే కుప్పలు పడిపోయిన బట్టలున్నా రోజంతా నైటీలతోటే ఉంటారు. కొన్ని నైటీలే కొనుక్కోవే పండక్కి, సంక్రాంతి, ఉగాది, క్రిస్మస్, రంజాన్, ఇలా ఎవరి ఫెస్టివల్స్కి వాళ్ళకి నైటీలు కొంటానని కాస్ట్లీ నైటీ కొంటాను, ప్యూర్ లెనిన్ కొంటాను, కాటన్ అబ్బే అప్పుడు ఒప్పుకోరు. అప్పుడు పట్టు చీర కొనుక్కోవాలి, లేకపోతే పర్టికులర్ వాళ్ళ స్పెసిఫిక్ ఫెస్టివల్కి సంబంధించినవన్నీ కొనుక్కోవాలి. మన నైటీ వేసుకుంటాం, ఏదో ఆ గంటకు అదే వేసేసుకుంటాం మన నైటీ. ఇప్పుడు పెళ్ళికి వెళ్ళాం, పట్టు చీర కట్టుకున్నాం, వచ్చాం, రాగానే కొంచెం హెవీగా ఉంటుంది, నైటీ వేసుకుంటాం, అక్కడ వరకు ఓకే. నువ్వు పెళ్ళికి వెళ్తాం కదా, నువ్వు ఉదయం 5 నుంచి రాత్రి డిన్నర్కి వెళ్తావు. ఎగ్జాంపుల్ పెళ్లిలో ఉన్న డిన్నర్ రాత్రి 9-8 గంటలకు బయలుదేరి వెళ్తావు. ఉదయం నుంచి నీకు ఆ నైటీలోనే డేకరీసి ఒక గంట పట్టు చీర కట్టుకొచ్చి నైటీలోనే డేకరిస్తే ఇంకెందుకు? నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఆడవాళ్ళని కించపరచాలని కాదు. మనకి మనం ఫ్రెష్గా ఫీల్ అవ్వాలంటే ఉన్నవన్నీ వాడండి, మనం చేంజ్ ఓవర్ తెచ్చుకోండి. నైటీ వేసుకోండి కాదనలేదు, రోజంతా 365 కాదు, దానికి లిమిటైజ్ చేయండి. ఇక రెండోది మన సోకాళ్ళు మగాళ్ళు షార్ట్స్. అబ్బాబ్బాబ్బా, ఆ షార్ట్స్ చూస్తే ఉంటుందండి, ఎంత పొట్ట అంత బట్ట వేసుకుంటారు. కొన్ని షార్ట్ ఏమైనా 3/4 లాగా వేస్తారా, ఇంతే పీలిక, ఇక్కడి వరకే కవర్ అవుతాయి. టింగ్ 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 అని ఆ పొట్ట వేసుకుని నడుచుకుంటూ వచ్చేస్తారు. మనకు మాత్రం ఏమో ఇంట్రెస్ట్ వస్తుంది, మన నైటీలు చూస్తే వాళ్ళు ఇన్ని కమెంట్లు పెడతారు. అబ్బా చూస్తే నైటీలో విసుగొస్తున్నారు, మరి నిన్ను చూస్తే నువ్వేమైనా ఋతుక్ రోషనా లేకపోతే అభిషేక్ బచ్చన్ ఇంకొకరు కనబడుతున్నారా? లేదు కదా, నీకు ఆ పట్టా పొట్ట ఉంది కదా. ఇన్ని ఉండి నిన్నే రోజంతా ప్యాంట్ షర్ట్ వేసేసుకోమని చెప్పలేదు. మనల్ని ఎలాగైతే రోజంతా పట్టుచీరలు తిరిగి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు, మినిమం బేసిక్ కామన్ డ్రెస్ సెన్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. మనం కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం. వాళ్ళు అలా ఉండదు, ఇంత షార్ట్ పీలిక, ఓ బనీన్ ఉండదు, చెమట్ల కారిపోతూ ఇలా జారిపోతూ బాబా. ఇంకా దానితోడు షార్ట్స్ కన్నా బాక్సర్స్ ఏవో వచ్చాడు. ఆ బాక్సర్ ఇంతే ఉంటుంది, అసలు 3/4 వేసుకుంటే ముడుకులు దాడుతుంది, దాని మీదకి వచ్చేది షార్ట్, దాని మీదకి బాగా వచ్చేది బాక్సర్. ఆ బాక్సర్ వేసుకుని ఉదయం నుంచి రాత్రి వరకు తిరిగేస్తుంటారు. వాళ్ళకి అది కంఫర్ట్. మనం వాదించకూడదు, నాకు నైటీ కంఫర్ట్ అంటే అత్తెరి అంటారు. వాళ్ళ బాక్సర్ మాత్రం అది కంఫర్ట్. అఫ్ కోర్స్ మీరు అనొచ్చు, వాళ్ళు బాక్సర్ వేసుకుని బయటకు తిరిగేస్తారండి, మనం నైటీ వేసుకుని తిరగలేం కదండి. ఒప్పుకుంటాను, అది మన సొసైటీ. మనం ఏం వేసుకున్నా మనం క్వశ్చనబుల్. వాళ్ళు ఏమి ఇప్పుకు తిరిగినా వాళ్ళని ఎవడో క్వశ్చన్ చేయడు. కానీ మన కంటికి, నేను ప్రపంచం గురించి మాట్లాడలేదు, మన ఇంట్లో మనల్ని క్వశ్చన్ చేస్తే మన పార్ట్నర్స్, మనల్ని క్వశ్చన్ చేస్తే మన సోకాల్డ్ జెంట్స్, నైటీలోనే ఉంటావు, నీ మొహం చూస్తేనే చిరాకు వస్తుంది, నైటీ అంతా వేసుకుంటా, ఓకే ఫైన్, నేను మార్చుకుంటాను, రోజు డ్రెస్సులు వేసుకుంటాను. నువ్వు కొంచెం నీట్గా ఉంటావా? ఓ బనీన్ వేసుకోవడమో, ఓ టీషర్ట్ వేసుకోవడమో, షార్ట్, వాళ్ళకి అది కంఫర్ట్, వాళ్ళు కంటిన్యూ చేయాలి, మన కంఫర్ట్లు మనం వదిలేయాలి. అందుకే చెప్తాను, ఇద్దరూ సమానమే. 365 నైటీలోనే డేకరీసి కొండాలు ఆపకుండా నైటీలోనే గడుపుతూ, ఇటు నువ్వేమో ప్యాంట్ షర్ట్ కొండం ఆపకుండా పీలికంత బాక్సరు, పీలికంత షార్ట్, ఇంకా కొంతమంది అయితే ఆ కట్రాయలతో తిరుగుతారండి, లేకపోతే ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్నర్ వేర్స్ తోటి తిరిగేస్తారు. అబ్బాబాబా తట్టుకోలేము వాళ్ళు, చిరాకు వస్తుంది, అంటే జుగుప్స.
వాళ్ళు ఏమంటారు, మేము నైటీలో చూస్తే మాకు జుక్కు సబ్స్ అంటారు కానీ మరి మిమ్మల్ని చూస్తే మాకేమైనా ఇంకేమైనా వచ్చేస్తాయి ఏంటి, మాకు అసహ్యమే. సో ఎప్పుడు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఎప్పుడు ఇంకొన్ని కమెంట్ చేయమనే అధికారం మనకు ఉండకూడదు. వాళ్ళ కంఫర్ట్ వాళ్ళకి వదిలేసినప్పుడు మన కంఫర్ట్ మనకు వదిలేయాలి. కానీ ఏదైనా టు ది లిమిట్. 365 రోజులు నైటీ వేసుకుంటే మొగుడికి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ చిరాకు వస్తుంది. 365 పీలికలు వేసుకొని ఉదయం నుంచి రాత్రి వరకు మన మొహాల మీద తిరిగేస్తే మనకి విసుకొస్తుంది. చేంజ్ యువర్ సెల్ఫ్. వాళ్ళు కంఫర్ట్ని వాళ్ళకి ఉంచుతూ విత్ రెస్పెక్ట్ఫుల్ ఫర్ డ్రెస్సింగ్ మనది మనం ఉంచితే సడన్గా మనం చూడండి, చాలా మంది ఇంటికి కాలింగ్ బెల్ కొట్టంగానే ఎవరైనా వచ్చారనుకోండి, థర్డ్ పర్సన్ నైటీలో ఉంటే పరిగెట్టుకుని లోపలికి వెళ్ళిపోతారు. ఎందుకు డ్రెస్ చేంజ్ అంటే వాళ్ళకి వాళ్ళే కంఫర్టబిలిటీ లేదు. మరి నిజంగా నీకు అంత కంఫర్ట్ ఉన్నప్పుడు వాళ్ళ ముందు ఎందుకు నైటీ మార్చేసుకొని వచ్చేయాలి? డ్రెస్ అందులోనే ఉంది బికాజ్ యూ ఫీల్ కంఫర్టబుల్, కంటిన్యూ దట్. కాదు ఏదో ఫీలింగ్ వెళితే అమ్మో బాగోదు. వీళ్ళు అంతే ఎంత వీళ్ళకి వేసుకుంటారో, ఎవరైనా బెల్ల కొట్టి అయితే మన ఫ్రెండ్స్ లేడీస్ తలకు ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారంటే వెంటనే రూమ్లోకి వెళ్ళిపోతారు. కనీసం మనీని వేసుకుని బయటకు వస్తారు. మరి అది మా ముందు ఎందుకు వేసుకోరు అంటే మేము వాళ్ళు ఫర్ గ్రాంటెడ్, మనం వాళ్ళకి ఫర్ గ్రాంటెడ్. అది మనం యాక్సెప్ట్ చేస్తున్నాం కాబట్టి మనం మారం, వాళ్ళు మారం. సో నేను అందుకని ఆలోచించి, సో నైటీస్ టైప్స్ ఆఫ్ నైటీస్ అన్నది కాన్సెప్ట్ కాదు. సో మనకు ఉన్నవి వాటిల్లో మనం మార్చుకుంటూ డైలీ మన కంఫర్టబిలిటీతో పాటు మన డైలీ మనం మోటివేట్ చేసుకోగలిగితే మనం హ్యాపీగా ఉంటాం, మన చుట్టుపక్కల వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అలాగే జెంట్స్ కూడా ఆ పీలికలు అవి కాకుండా వేసుకోండి. ఓకే, ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్ విత్ షార్ట్ వేర్ ఇట్. దాని మీద ఒక టీషర్ట్ వేయండి, అట్లీస్ట్ ఒక బనీని వేయండి. ఎంత పట్టేసుకుని టిక్కు నడిచిస్తుంటారు. అలాంటి వాళ్ళ గురించి చెప్పలేం. టాపిక్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా.